సో వైటమిన్ డి ఎప్పుడు కూడా K2 కాంబినేషన్లో ఉండాలి. వైటమిన్ డితో పాటు మెగ్నీషియం తీసుకోవాలి. మనకి బయట దొరికే సప్లిమెంట్స్లో, మార్కెటెడ్ సప్లిమెంట్స్లో మీరు వైటమిన్ డి చూస్తే మ్యాక్సిమం ఇది కాల్షియం అండ్ K2 కాంబినేషన్లో వస్తుంది. మెగ్నీషియం కాంబినేషన్లో మనకి వైటమిన్ డి సప్లిమెంట్ దొరకదు. కాబట్టి D3 అండ్ K2 కాంబినేషన్లో ఒక సప్లిమెంట్, మెగ్నీషియం ఒక సపరేట్ సప్లిమెంట్ కింద మనం తీసుకోవాలి. నా ప్రాక్టీస్లో మేము కొన్ని సప్లిమెంట్స్లో అంటే వైటమిన్ డి లాంటివి కెనడా మ్యానుఫ్యాక్చరర్స్, USA మ్యానుఫ్యాక్చరర్స్ 10K ఇంటర్నేషనల్ యూనిట్స్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. నా క్లయింట్స్కి అయితే నేను అవే సజెస్ట్ చేస్తాను. ఎవరికైతే అందుబాటు ఉండదో, మీకు ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలు ఉండదో, యూ కెన్ గో విత్ 60K. అడిషనల్గా K2 సపరేట్గా సప్లిమెంట్ చేసుకోండి, మెగ్నీషియంని సపరేట్గా సప్లిమెంట్ చేసుకోండి. అంతేగాని డోంట్ టేక్ స్ట్రెస్ అబౌట్ ఈ 10K దొరకట్లేదు, నాకు డైలీ డోస్ దొరకట్లేదు అని స్ట్రెస్ అవ్వద్దు.